శ్రీపతి శర్మ గారు, జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. అదొక ఇది. సైన్స్ మీరేమో ఇది చెప్తున్నారు. ఇంకో పక్కన రచయితగా నవలలు రాసేస్తున్నారు. మ్యూజిక్‌కి సంబంధించి ఇది చెప్తున్నారు. ఇట్స్ డిఫరెంట్ యాస్పెక్ట్స్. 2 పడవల మీద కాళ్ళు ఎగురా అని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఇన్ని యాస్పెక్ట్స్‌ని ఎలా ఇది చేస్తున్నారు? అంటే అంటే ఒకదానికొకటి కూడా మీరు ఇదయ్యేది కాదు. మీరు 3 పడవల గురించే చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. నేను నాటకాలు రాశాను, అవార్డులు తీసుకున్నాను, నాటకాలు వేశాను కూడా, దర్శకత్వం చేశాను, నేషనల్ లెవెల్కి వెళ్ళాను. రైట్. తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేస్తున్నాను నేను, మాటలు రాశాను. ఏమవుతుందంటేనండి, ఒక పాయింట్ దాటాక మీకు అన్నీ కనెక్టెడ్గానే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అంత పెద్దవాడిని కాను, కానీ మీరు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళినా, ఒక గొప్ప పీఠాధిపతి గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకొక హైలీ లిబరేటెడ్ సోల్ దగ్గరికి వెళ్ళినా, ఒక పాయింట్ తర్వాత అందరూ కనెక్టెడే. అదెందుకు చెప్తున్నానంటే, మేము అలాంటి వాళ్ళం కాం, కానీ ఒక సబ్జెక్ట్లో బాగా డీప్గా వెళ్ళిపోయిన వాళ్ళకి, అంటే ఒక అమ్మాయిని ఒక వ్యక్తి గాఢంగా ప్రేమించాడు అనుకోండి, ఎంత పిచ్చిగా ప్రేమించాడంటే అన్ని చోట్ల ఆ అమ్మాయి కనబడుతుంది. ఒక సబ్జెక్టులోకి పూర్తిగా వెళ్ళిపోయి దాన్ని అన్ని చోట్ల అన్వయించడం ప్రారంభించి, దీని నుంచి ఏదో మనం లాగచ్చు, ఎక్కడో మేల్ ఖాతాయి అంటాడు చూసారా, దెన్ హీ స్టార్ట్ సీయింగ్ దట్ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్. అండ్ సడన్లీ వెన్ హీ ఫైండ్స్ దట్ దే ఆర్ కనెక్టెడ్, ఆ స్టేజ్ దాటాక మిగతావన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్. బట్ అందులో ఆనందం పొందుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నవల రాసామనుకోండి, ఆ నవలలో ఒక డ్రామాని క్రియేట్ చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అదే మళ్ళీ ఇప్పుడు మీలాంటి వాళ్ళని ప్రశ్న అడిగారు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఆ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది, అందుకంటే ఏం లేదండి. బట్ మీరు సాటిస్ఫై అయిన రంగం ఏంటి? ఇందులో మీరు ఎంచుకున్న వాటిలో మీకు ఏది బాగా ఆత్మతృప్తినిస్తుంది? నాకు చాలా ఎక్కువ ఆత్మతృప్తిని ఇచ్చేది రచన అండి. ఎందుకంటే నేను నా 11వ ఏట రాశాను కథ. నేను అక్కడి నుంచి రాస్తూనే వస్తున్నాను. ఐ రైట్ ఇన్ ఆల్ ద 3 లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ రచనలో ఒక చక్కని ఆలోచన వచ్చి అలా ఒక పరంపరలో సాగిపోయి ఒక క్లైమాక్స్ అందిన తర్వాత నాకు ఆత్మతృప్తి అందులో కలిగినంతగా ఇంకా ఏ సబ్జెక్ట్లోనూ కలగదు. కారణం ఏంటంటే, ఒక కవి ఒక కవిత్వం ఎందుకు చేస్తాడు బేసిక్గా అంటే, ఒక చక్కని మాలికని దర్శించాడు కాబట్టి, ఒక క్రిస్టలైజేషన్ని చూశాడు. సృష్టి ఈ విధంగా ఈ కాన్సెప్ట్ నడుస్తోంది అనుకున్నప్పుడు, ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకుని కొంతకాలం పొదిగిన తర్వాత కథ రాసేటప్పుడు ఆ కథనంలో అతని స్కిల్ అంతా బయటకు వచ్చి ఒక శైలి బయటకు వస్తుంది. ఆ కథలో తనను తానే చూసుకుంటాడు. నాకు జరిగిన అనుభవం చెప్తాను నేను. ఓ రోజు తిరుపతిలో నేను పనిచేస్తున్నప్పుడు బస్సులో కూర్చుని ఉన్నాను. నేను అలిపిరి నుంచి వాజ్ గోయింగ్ టువర్డ్స్ రేణిగుంట. నా ముందర సీట్లో మా కొలీగే కూర్చుని స్వాతి చదువుతున్నాడు మ్యాగజైన్. అందులో ఒక కథ వచ్చింది నాది, గోడ మీద బొమ్మ అని. అది 2 పారాగ్రాఫ్స్ చదివి ఆయన పక్కన కూర్చున్నాను. అరే, ఇది శ్రీపతి కథలా ఉంది అన్నాడు. తీసి చూడు కింద అంటే చూసి నా పేరు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మన స్టాంప్ దాని మీద కనిపించింది అంటే చాలా ఆనందం వేసింది నాకు. అలాగే ఒకసారి మన బోయిగూడ వైపు సికింద్రాబాద్ స్టేషన్ 10th ప్లాట్ఫామ్ వైపు కిందకి వెళ్తుంటే మెట్ల మీద 2 కుర్రాళ్ళు కూర్చుని జ్యోతిర్మయి అని ఒక నవల వచ్చింది ఆంధ్రభూమిలో. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధంలోకి వెళ్ళినంత మాత్రాన ప్రాణాలు పోతాయి అనుకోవడం పొరపాటు, యుద్ధంలోకి వెళ్ళనంత మాత్రాన ప్రాణాలు మిగిలిపోతాయి అనుకోవడం పొరపాటు, మరి జీవితానికి యుద్ధానికి ఏమిటి సంబంధం అని అక్కడ వదిలేస్తాను నేను క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. నాకు ఆశ్చర్యం ఎక్కడ వేసిందంటే, నేను పైనుంచి దిగుతున్నాను, 2 కుర్రాళ్ళు మేబీ ఇంటర్మీడియట్, ఒకడు మ్యాగజైన్ ఇటు తీసుకుని ఇటువైపు తిరిగి ఇక్కడ కూర్చున్న కుర్రాడికి ఆ డైలాగ్స్ చెప్తున్నాడు. అలా కదరా ఇలా చెప్పు అంటున్నాడు వీడు. నాకు ఎక్కడ విన్నట్టుందిరా చూస్తే నా లైన్లు. నేను కిందకి దిగిపోయి అటు తిరిగి, బాబు మీరు ఏం చేస్తున్నారన్న అంటే, సార్ మేము డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. దేనికి అంటే, ఇది మా సార్ నాటకం చేయాలన్నాడు. ఇంక నేనేం మాట్లాడలా, గుడ్ లక్ అని వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ నేను రాశాను రావని చెప్పడం ఆశయం కూడా. అలాగా అందులో ఉన్న ఆత్మానందం ఎక్కడ లేదండి.